విశ్వాస తీర్మానంపై ఉత్కంఠ వీడలేదు. సభ్యులు పట్టు సడలించలేదు. సభలు సాగలేదు. సరిగ్గా అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చే సభ్యుల సంఖ్య తేలే సమయంలోనే కాంగ్రెస్ మిత్రపక్షాలు గందరగోళం సృష్టించడంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ఈ పరిణామాల మధ్య కొన్ని బిల్లుల్ని దిగువ సభ ఆమోదించగా ఎగువ సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం ఇవాళ కొనసాగింది. రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ సీమాంధ్ర ఎంపీలతో పాటు వివిధ పక్షాలు వేర్వేరు అంశాలపై సభలో గందరగోళం సృష్టించాయి. సభ ప్రారంభమైన వెంటనే రాష్ట్ర విభజన వ్యతిరేకంగా సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించగా నక్సల్స్ అణిచివేతలో విఫలమయ్యారని లేఖ రాసి కేంద్ర హోంశాఖ బీహార్ సర్కారును అవమానించిందంటూ జేడీయూ, ముజఫర్నగర్ లో చిన్నారుల మరణాలపై బీఎస్పీ, తమిళ జాలర్ల సమస్యలపై తమిళ ఎంపీలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ మీరా కుమార్ ఎంత వారించినా వినకపోవడం వల్ల లోక్సభ తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభ్యులు తమ తమ అంశాలపై ఏమాత్రం వెనకడుగు వేయలేదు. సీమాంధ్ర ఎంపీల సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలతో పాటు వివిధ పక్షాల ఆందోళనలతో సభ మారుమోగింది. ఈ క్రమంలోనే కొన్ని బిల్లుల్ని మీరా కుమార్ చదవగా వాటిని సభ్యులు ఆమోదించారు. ఇదే సమయంలో సీమాంధ్ర ఎంపీలు కేంద్ర మంత్రివర్గంపై ఇచ్చిన అవిశ్వాసం తీర్మానానికి మద్దతెవరెవరిచ్చారో తెలపాలని స్పీకర్ను కోరారు. ఈ సమయంలో సర్కారును అవిశ్వాస గండం నుంచి గట్టెక్కిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ఎస్పీ, బీఎస్పీ వెల్లో పెద్ద ఎత్తున నినాదాలు చేయడం వల్ల స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ సీమాంధ్ర ఎంపీలు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. వీరికి మిగతా సభ్యుల ఆందోళనలు తోడవడం వల్ల సభ దద్దరిల్లింది. What can I do? House is adjourned to meet at 2 p.m.